మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం అందానికి తెరల వల అనే అంశం గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు పత్రికల్లో సౌందర్య చిట్కాలు చూసి అనుసరించడానికి ప్రయత్నించేది యువత. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఫోటోలతో పోల్చుకుంటూ అందాన్ని ఇనుమడింపజేసుకోవడానికి ఏకంగా ఆపరేషన్లు చేయించుకుంటోంది. అందుకు దేశ సరిహద్దులు దాటి మరీ వెళ్తున్నారంటే ఈ ట్రెండ్ ఇంకా ఎక్కడికి దారితీస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఓ 10 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ మన అలవాట్లలో వచ్చిన ప్రధాన మార్పు మనల్ని మనం చూసుకోవడం ఎక్కువైంది. ఒకప్పుడు ఇంట్లో తయారై బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికొచ్చాకే ముఖాన్ని అద్దంలో చూసుకునేవారు. ఇప్పుడు రోజు మొత్తంలో 10 సార్లు ముఖం మీదకి దృష్టిపోతుంది. స్మార్ట్ ఫోన్ తెచ్చిన మార్పు ఇది. సెల్ఫీలు, ఫోటోలు, వీడియోలు ఇవి చాలవన్నట్లు జూమ్ సెషన్లు అన్నీ మనకి తెర మీద చూపిస్తున్నాయి. ఒకప్పుడు నలుగురిలో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాం అన్న స్పృహే ఉండేది కాదు. ఇప్పుడు నలుగురు ముఖాలు ఒక్కసారే తెర మీద కనపడగానే నేనెలా కనిపిస్తున్నాను అన్న ధ్యాస ఎక్కువవుతోంది. జూమ్ మీటింగ్లో తెర మీద కనిపించిన తమ రూపం పట్ల పలువురు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్లాస్టిక్ సర్జరీలను సంప్రదించడం కోవిడ్ అనంతర పరిణామాల్లో ఒకటి. ఇవాళ రేపు ఏ ఇన్స్టాగ్రామ్లోనో స్నాప్చాట్ ఫోటోలోనో చూసిన వ్యక్తిని ప్రత్యక్షంగా కలవాల్సి వస్తే ఇద్దరూ ఒకరేనా కాదా అని సంశయంలో పడిపోయే సందర్భాలే ఎక్కువ. ఫోన్లో ఫోటో తీయడానికే బోలెడు సెట్టింగ్స్ ఉంటాయి. ముఖం మీద ఏ మచ్చ కనపడకుండా, శరీర ఛాయతో సంబంధం లేకుండా పున్నమి జాబిలిలా మెరిసిపోతున్నట్లు ఫోటో తీసుకోవచ్చు. దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ఆలస్యం, మరికాస్త మెరుపు అదనంగా చేరుతుంది. ఇక ఫిల్టర్లను ఉపయోగిస్తే అందరూ అతిలోక సుందరులే. కాసేపు చూసుకుని మురుసుకోవడానికి అలాంటి ఫోటోలు ఉపయోగపడితే పర్వాలేదు. కానీ ఈ తెరమీది రూపం నిజంగా కావాలని ఆశపడటమే ఆందోళనకు దారితీస్తోంది. నేను అద్దంలో అందంగా కనిపిస్తాను, కానీ ఫోటోల్లో అసలేమాత్రం బాగోను. ఎందుకిలా? అసలు ఏది నిజమైన నేను? యువతను ఎంతో కాలంగా వేధించిన ఈ ప్రశ్నకి స్మార్ట్ ఫోన్ సమాధానం చెప్పింది. కోవిడ్ లాక్డౌన్ కారణంగా అందరూ ఇంటి పట్టునే ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ వినియోగం విపరీతంగా పెరిగింది. ఫోటో అందాన్ని పెంచే ఫేషియల్ ఫిల్టర్లను ఎడాపెడా వాడేశారు. టిక్టాక్లో ఎన్హాన్స్ ఫీచర్, జూమ్లో టచ్అప్ మై అపియరెన్స్ లాంటివి, ఫేస్ ట్యూన్ లాంటి ఎడిటింగ్ యాప్స్ ఫోటోలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాయి. అంతేకాదు, తమలోని లోపాలను కప్పిపుచ్చుతూ ప్రత్యేకమైన యాంగిల్స్లో ఫోటోలు తీసుకోవడము సాధ్యమవుతోంది. దాంతో సామాజిక మాధ్యమాల్లో వాటిని సగర్వంగా ప్రదర్శిస్తున్నారు. వాటికి వచ్చే లైకులు, ప్రశంసలు ఇచ్చే ఆనందం కోసం మళ్ళీ అలాంటి ఫోటోలనే షేర్ చేస్తుంటారు. ఫోన్ తెరిస్తే చాలు కొరియన్ గ్లాస్ స్కిన్, సిల్కీ హెయిర్ అంటూ రీల్స్ సృష్టికర్తలు చెప్పే బ్యూటీ, మేకప్ టిప్స్కైతే అంతే లేదు. ఇవన్నీ కలిసి అందం అంటే ఇది అంటూ ఒక కొత్త నిర్వచనం చెబుతున్నాయి. వాటితో పోల్చుకుని తమను తాము చిన్నబుచ్చుకుంటోంది యువత. స్క్రోల్ చేసిన కొద్దీ వచ్చే ఫోటోలు వారిని బెంబేలెత్తిస్తున్నాయి. టెక్నాలజీ ధైర్యాన్ని ఇవ్వాల్సింది పోయి అభద్రతకు గురిచేస్తోంది. ఈ పరిణామాన్ని తమ ఉత్పత్తుల్ని మార్కెటింగ్ చేసుకోవడానికి విజయవంతంగా ఉపయోగించుకుంటోంది మరో వర్గం. అరచేతిలో స్వర్గం చూపించే వీరి ప్రకటనల మాయలో పడిపోతోంది యువతరం. అందం, ఆకృతి పట్ల మోజు వాస్తవాలను అంగీకరించనీయడం లేదు. శిల్పి శిల్పాన్ని చెక్కినట్లుగా డాక్టర్లు మనిషి ఆకృతిని కూడా తాము కోరినట్లు తీర్చిదిద్దగలరని నమ్ముతున్నారు. ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చిన తక్షణం అప్పటి వరకు పోగుపడిన అసంతృప్తిని తరిమేయాలని ప్రయత్నిస్తున్నారు. ఎడిట్ చేసిన తమ ఫోటోలలోని రూపం నిజంగా కావాలని కాస్మెటిక్ సర్జన్ల చుట్టూ, బ్యూటీ సెలూన్ల చుట్టూ తిరిగే వారి సంఖ్య పెరిగిపోతోంది. డిజిటల్ సెల్ఫ్తో రియల్ సెల్ఫ్ పోటీ పడాల్సి వస్తోంది. ముక్కు ఆకృతిని సరిచేయటం, మచ్చలు కనిపించకుండా చేయడం లాంటివి ప్లాస్టిక్ సర్జరీలో సాధారణంగా చేసే చికిత్సలు. వాటిల్లో కాస్త ఫలితం కనిపిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. రైనోప్లాస్టీ లాంటి చికిత్సల వల్ల శ్వాస సమస్యలు పరిష్కారమవుతాయి. కానీ ఇప్పటి యువత కోరుకుంటున్నది ఇలాంటి సాధారణమైన చికిత్సలు కావు. ఐబ్రో లిఫ్ట్, చీక్ లిఫ్ట్, ఫేస్ లిఫ్ట్, బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, లైపోసక్షన్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇలాంటివెన్నో. కొందరైతే ఏకంగా ముఖాకృతిని
శరీరాకృతిని కూడా మార్చమని వైద్యులపై ఒత్తిడి తెస్తున్నారు. ఆయా సేవలు అందిస్తామని చెప్పుకుంటున్న వ్యాపార సంస్థలు చికిత్సకు ముందు తర్వాత అంటూ ప్రకటనల్లో వాడే ఫోటోలు యువత ఆశలకు రెక్కలు తొడుగుతున్నాయి. ఎంతైనా ఖర్చు చేసి కోరుకున్న రూపాన్ని సొంతం చేసుకోవాలని తప్పించేవారికి టర్కీ లాంటి దేశాలు ప్రధాన గమ్యాలుగా మారుతున్నాయి. నిజానికి కాస్మెటిక్స్ చికిత్సలన్నీ చెప్పిన ఫలితాన్ని ఇవ్వలేవని, పైగా చికిత్స అనంతరం ఇన్ఫెక్షన్లు, మచ్చలు, నరాలు దెబ్బతినడం లాంటి సమస్యలు ఎన్నో తలెత్తుతాయని అంటున్నారు వైద్యులు. మరోపక్క లక్షలు ఖర్చు పెట్టి చేయించుకున్న చికిత్సలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడం వల్ల యాంగ్జైటీ, కుంగుబాటు లాంటి మానసిక సమస్యలకు లోనవుతున్న వారికి కొదవలేదు. కొందరేమో అదొక వ్యసనంలా ఒకదాని తర్వాత మరొక చికిత్స చేయించుకుంటూనే ఉంటున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ తరం సెల్ఫ్ ఇమేజ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్లతో యుద్ధం చేస్తోందంటున్నారు పరిశోధకులు. సోషల్ మీడియాలో ఎడిట్ చేసిన ఫోటోలను గర్వంగా ప్రదర్శించుకునే వారిని, అసలు వాటి జోలికే పోని వారిని పోల్చి చూస్తే రెండో వర్గమే నిండైన ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉన్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. కాబట్టి సోషల్ మీడియాను వాడే టీనేజర్లతో ఈ విషయం గురించి చర్చించడం, వర్చువల్ ప్రపంచానికి వాస్తవానికి ఉన్న తేడా అర్థమయ్యేలా చూడడం చాలా అవసరం. అందరిలా కనిపించడంలో కాదు, ఎవరి ప్రత్యేకత వారికి ఉండటంలోనే అందముందని చెప్పాలి. ఈరోజు మనం అందానికి తెరల వల అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.